నిర్మాత దిల్ రాజు తను సొంతంగా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడంటే చాలా మంది కూడా తెలియదు. కాకపోతే తన సొంత ఊరు నిజామాబాద్లోని నరసింగపల్లిలో మాత్రం ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నిర్మించుకోవడం జరిగింది. సో అక్కడ అంటే సుమారు ఒక 2010 ఆ సమయంలో మాత్రం ఆ ఆలయాన్ని చిన్నగా నిర్మించినప్పటికీ ఒక 3 సంవత్సరాల కిందట మాత్రం చాలా భారీగా అనేది ఆ టెంపుల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ బ్రహ్మోత్సవాలు మార్చిలో జరుగుతూ ఉంటాయి. సో రీసెంట్గానే బ్రహ్మోత్సవాలు అక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. చాలా మంది భక్తులు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. కాకపోతే తెలియని విషయం ఏంటంటే చాలా మంది కూడా దిల్ రాజు ఆలయాన్ని నిర్మించడం అనేది చాలా మంది కూడా తెలియదు. సో ఇప్పుడిప్పుడే అందరికీ సోషల్ మీడియా పరంగా తెలుస్తూ వస్తుంది. సో దీనికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు అన్నీ కూడా దిల్ రాజు గారి సతీమణి తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా అన్ని ఫోటోస్ కూడా షేర్ చేసింది. చాలా మంది భక్తులు సినిమా రంగానికి చెందిన వాళ్ళందరూ కూడా ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే దిల్ రాజు తను ఏ సినిమా నిర్మించినా కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కాకపోతే రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాతోని ఎదురు దెబ్బ తగిలినప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోని మంచి హిట్ అనేది సంపాదించాడు. అంటే ఏదో ఒకటి హిట్ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి ఫరక్ అయితే ఉండదు. ప్రతి ఒక్కరి సినిమా లైఫ్లో హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, నిర్మాత కావచ్చు, అందరికి కూడా ఫెయిల్యూర్స్ అనేవి చాలా సహజం. ఎందుకంటే చేసిన అన్ని ప్రాజెక్టులు కూడా విజయం సాధించాలని లేదు, చేసిన అన్ని ప్రాజెక్టులు కూడా ఫెయిల్యూర్ అవుతాయని కూడా లేదు. ఒకటి హిట్ అవుతే ఒకటి ఫ్లాప్ అవ్వచ్చు. అలాంటివి ఏవి కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తూ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఇంకా సినిమాలు చేయకపోతే ఖచ్చితంగా ఎవరి లైఫ్ కూడా ముందుకు వెళ్ళదు. సో వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే పోతే పోయింది నెక్స్ట్ సినిమా చేసుకుంటామనే విధంగా వాళ్ళు ఖచ్చితంగా అయిపోయిన దాని గురించి కాకుండా కాబోయే దాని గురించి పర్ఫెక్ట్గా 100% ఎఫర్ట్స్ పెట్టి మరి ఆలోచిస్తూ ఉంటారు. సో అదే త్రోవలో కూడా ఇటు దిల్ రాజు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 ప్రొడ్యూసర్ ఎవరంటే ఖచ్చితంగా దిల్ రాజు పేరే వినిపిస్తుంది. తర్వాత గీతా ఆర్ట్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ దిల్ రాజు సొంతంగా నిర్మించుకున్నటువంటి ఇందూరులోని శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అనే విధంగా వాళ్ళ సతీమణి గారు మాత్రం సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ఫోటోలు మాత్రం షేర్ చేశారు.